ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యని. ఏమయ్యా, ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా? ఏం చేశారైనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా. అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే, పోలీసు వాళ్ళు ఎందుకు? పదవే, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? మొదలు ఇష్టపదానా? కొంపకు పది నీ పని చెప్తాను. పదా రండి. అయ్యా అయ్యా, ఓహో ఇట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాన్ని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మౌడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. మీరు? నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్ గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో 4 నెలల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్ కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచక అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి, ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని, ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యని చెప్పడం వలన మరెందు చేతను ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికి బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు, బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళనివిడు గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య కోసమా? ఊరుకోరా. సరే, నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావని కాలేజీ మొత్తానికి తెలుసురా. క్లాస్ వెళ్ళే. నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త, టేక్ కేర్. మహా కోపిస్టులా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి. గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్ గా ఆపారండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా. సార్ పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే, ఇలా పడిపోయారు సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అవును, అసలు హాఫ్ టైమ్ క్వార్టర్. ఇదిగో మనం వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటిగా ఏం బే, నీ కంచికి నేను అలా కనిపిస్తున్నాను రాయ్. అసలు నువ్వు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడం నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా బెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే. మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. కాదు, నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం? ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం ఆడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్.
బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా 50 ఇచ్చి చిల్లర అడగడానికి? మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? ఎస్. సార్ తాగుడికి అంత రేట్ ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్, ప్లీజ్. రై వీడిని లోపలికి ఇడ్చిల్లండ్రా. బాబు బాబు బాగా తెలిసింది బాబు. వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు, మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు, ఈ పక్కంతా డోక్కుపోయింది. బాబు బాబు అమ్మా. ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. మూడు లార్జ్ బ్యాండ్ పట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే నెల నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడో. ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 అయినా సరే నేను లావణ్యనే